హలో అండి, వెల్కమ్ టు దీపా చందూస్ కిచెన్. ఈరోజు వచ్చేసి చిన్న రొయ్యల ఫ్రై చూపిస్తున్నాను. 1 కేజీ ఫ్రాన్స్ తీసుకున్నాను. దీనికి శుభ్రంగా కడుక్కొని 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్టు, ధనియాల పొడి 1 స్పూను, గరం మసాలా, చిల్లీ పౌడర్, సాల్ట్, ఇవన్నీ మీకు ఎంత కావాలో క్వాంటిటీ అంత వేసుకొని నేనైతే 1 స్పూన్ తీసుకున్నాను. చిల్లీ పౌడర్ 2 స్పూన్స్ తీసుకున్నాను. అన్నీ కూడా వేసి ఈ ఫ్రాన్స్కి బాగా మ్యాగ్నేట్ చేయాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈజీ మెథడ్లో ఫ్రాన్స్ ఫ్రై ఎవరైనా చేయొచ్చు. ఈ రెసిపీ చిన్న రొయ్యలతో చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ 1 కేజీ ఫ్రాన్స్ తీసుకున్నాము. దాన్ని క్లీన్ చేసి మొత్తము శుభ్రం చేస్తే ఇన్ని అయ్యాయి అవి. ఇది కూడా అన్ని పొడులేసి ఇలా కలుపుకున్నాం కదా, ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి వదిలేసుకుందాం. ఇప్పుడు ఓకే అండి, ఇప్పుడు దీంట్లో 1 లెమన్ పిండుకోవాలి కట్ చేసి. మళ్ళీ అంతా బాగా కలుపుకొని ఈ కలిపిన గిన్నె ఉంది కదా, దీన్ని అలాగే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేద్దాము. ఈ ఫ్రాన్స్ అంతా బాగా ఉడికి వాటర్ వదులుతుంది, అంతవరకు పెట్టుకోవాలి. చూసారు కదా, వాటర్ వదిలేసింది బాగా. ఇప్పుడు ఫ్రాన్స్ కూడా సైజ్ చూడండి, కొద్దిగా చిన్నగా అయ్యాయి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి ఇదే స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఎవరైనా కూడా ఈ రెసిపీ. ఇదిగోండి ఆయిల్ వేడైంది కదా, ఇప్పుడు ఆ ఫ్రాన్స్ ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా, దాని వాటర్తో పాటు దీంట్లోకి వేసేసుకోవాలి. చిన్న పిల్లలు కూడా తినేస్తారండి ఈ రెసిపీ మాత్రము. ఓకే, వాటర్తో పాటు వేసుకున్నాం కదా, చూసారు కదా, కిలో ఫ్రాన్స్ అయితే ఎన్ని అయ్యాయి చూడండి. ఇవి ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోవాలి. స్టవ్ సిమ్లో పెట్టి వదిలేయాలి, మధ్య మధ్యలో కలుపుకుంటూ. వాటర్ అంతా కూడా ఇంకిపోయి మనకి ఆయిల్ బయట రావాలి, అంతవరకు ఇది ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, వాటర్ అయితే అయిపోతున్నాయి. కొంచెం రోస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోద్ది. లాస్ట్లో పచ్చికరింపాకు కొద్దిగా వేసుకుందాము, స్మెల్ బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఓకే అండి, చూసారు కదా, ఆయిల్ వదిలేసింది, కలర్ చేంజ్ అయింది. ఫ్రాన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా ఎమ్మీగా ఉంటుందండి. నాన్ వెజ్ లవర్స్కి అయితే చాలా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు తప్పకుండా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే సింపుల్గా కూడా చేసేసుకోవచ్చండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ కూడా చేయండి. బాయ్ అండి.